సరిగా చూసి చెప్పన్నా. లేడమ్మా. ఏడవకమ్మా. కాళ్ళ వేళ పడి తీసుకొచ్చానివి. నా విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ ఫోటోలో సుందరుడు లేనట్టు మాత్రాన అసలు సుందరుడు లేనట్టు కాదు కదమ్మా. ఈసారి నాకు అతను కనబడితే కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొచ్చి నీ ముందు నుంచోబెడతానమ్మా. నువ్వు ఏడవకమ్మా. లేని ఒక మనిషి కోసం ఎదురు చూస్తూ పిచ్చిదానిలా తయారయ్యానని అందరూ తిడుతున్నారు. ఈరోజు సుందరుణ్ణి ఎలాగైనా కనిపెడతాను అని నమ్మకంతో వచ్చాను. ఇప్పుడు వాళ్ళందరికీ నా మొహం ఎలా చూపించాలి? నీ కన్నీళ్లే ఏదో ఒకరోజు సుందరుణ్ణి నీ కళ్ళ ముందు నిలబెడతాయి. నమ్మకాన్ని మాత్రం వదలకమ్మా. రామ్మా, డ్రాప్ చేస్తాను, కూర్చో. వద్దన్నా, మనసేం బాగోలేదు. పక్కనే ఒక గుడి ఉంది, వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని వెళ్తాను. సరే, గుడి దగ్గర దింపుతాను, రామ్మా. వద్దన్నా, నాకు ఒంటరిగా ఉండాలని ఉంది. నడిచే వెళ్తాను. నిరాశపడుతూ మనసు పాడు చేసుకోకమ్మా. ఉంటానమ్మా. నిన్ను ఇష్టపడ్డం తప్ప నేనేం తప్పు చేశాను? కనిపించకుండా నా చేత ఇలా కన్నీళ్లు పెట్టించడం నీకు న్యాయమా? సుందరుడా, ఇక నువ్వు నాతో ఆడుకున్నది చాలు. నీ ఆటలో కట్టేస్తాను. సుందరుడు ఎవరో ఈ ప్రపంచానికి తెలిసే శుభదినం. ఆటో డ్రైవర్ ద్వారా నేనే సుందరుణ్ణి అన్న విషయం ఆనందికి తెలిసిపోయేలా ఉంది. ఎలాగైనా నేను బంగ్లాదేశ్కి వెళ్లేదాకా ఈ విషయం తనకి తెలియకూడదు. నాకు నీ మీదున్న ప్రేమ కన్నా నీ జీవితమే ముఖ్యం. అందుకే నేను నీతో అంత కఠినంగా మాట్లాడాను. అసలు సుందరుడెవరో తెలిసిపోతుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్తుంది? దానికి ఏదో ఆధారం కూడా ఉంది అంటుంది. ఏంటా ఆధారం?
ఆనందికి దొరికిన ఆధారం ఇదా? ఏంటి నడిచి వెళ్తున్నావు? సుందరుణ్ణి ఈరోజు ఖచ్చితంగా పట్టుకుంటానన్నావు. దొరికాడా? నాకు తెలుసు ఆనందే, దొరకడం. నువ్వెంత ప్రయత్నించినా అతన్ని ముందుకు రాడు. నీ మనసు గాయపరచాలని మాత్రం నేను ఇలా అనడం లేదు. లేని మనిషి కోసం ఒకవేళ ఉన్నా నీ ముందుకు రాని మనిషిని కలుసుకోవాలన్న నీ ఆరాటంలో ఎలాంటి ఉపయోగం లేదు. ఇక మీదటైనా అతని గురించి ఆలోచించడం మానేసి నీ గురించి, నీ భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించు.